నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు తనదైన రాజకీయం చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. వరుసగా కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెడుతున్నారు. అసలు కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి, పెట్టుబడులు, వారి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అవినీతి గురించి ప్రజల్లో చర్చ జరగకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాన్ని అంచనా వేయడంలో కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. అసలు ఇప్పుడైతే వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కూటమి నేతలకి. అంతగా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. వరుసగా చూసుకుంటే మెడికల్ కాలేజీల విషయంలో కూడా అంతే. కూటమి ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. ఇంకా భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో పూర్తి క్రెడిట్ చంద్రబాబు గారికే దక్కాలి. ఆ విషయంలో కూడా అంతే. బలంగా వాదించారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకే దక్కాలి అని చెప్పేసి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సరైన కౌంటర్ ఇవ్వలేదు. అసలు వాళ్ళ హయాంలో జరిగిన పని గురించి కూడా చెప్పుకోలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ కల్తీ లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిది 100% తప్పు. కానీ కూటమి ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు వాళ్ళ సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని, వాళ్ళ నాయకులను ఉపయోగించుకొని బలంగా వాదిస్తున్నారు. ఒక్కసారిగా ఈ కల్తీ లడ్డు నెయ్యి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం డిఫెన్స్‌లోకి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆపారు, కావాలని ఈ ప్రాజెక్ట్‌ని ఆగిపోయేలా చేశారు అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియాని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా వాదిస్తున్నారు. ఈ విషయంలో కూడా అంతే. కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్‌లోకి పడిపోయింది. ఇట్లా అన్ని విషయాలలో కూటమి ప్రభుత్వం వాళ్ళ తప్పు లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయం వల్ల ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోతుంది. ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాన్ని అంచనా వేయడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. వాళ్ళు చేసే పనులు కూడా చెప్పుకోవడంలో కూడా విఫలమవుతుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.